నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. హైడ్రాకి సంబంధించి హైడ్రాకు తెలంగాణ క్యాబినెట్ చట్టబద్ధత కల్పించింది. హైడ్రాకు ఫుల్ పవర్స్‌నిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే మంత్రివర్గం కూడా. మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ చట్టబద్ధత కల్పించారు. ఈ నేపథ్యంలో హైడ్రా ఇంకా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆదివారం ఈరోజు ముఖ్యంగా హైడ్రా నగరంలో 3 చోట్ల ఏవైతే చెరువు పరిధిలో ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువు స్థలాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్‌ని, బిల్డింగ్స్‌ని డెమాలిష్ చేసింది. మనం ప్రస్తుతం కూకట్పల్లిలోని శాంతినగర్ నల్ల చెరువు దగ్గరున్నాము. ఒకసారి చెరువులో గుర్రపు డెక్క చాలా ఉంది. గుర్రపు డెక్క సమస్య ఎప్పటినుంచో ఉంది. సో, అధికారులు ఎన్నిసార్లు ఈ యొక్క గుర్రపు డెక్కను తీసినప్పటికీ కూడా చాలా వరకు గుర్రపు డెక్క అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఇల్లులున్నాయి. చాలామంది లేక్ వ్యూ ఇల్లులను కూడా కట్టుకున్నారు. మనం చూస్తే పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్ మొత్తం కూడా డెమాలిష్ అవ్వడం జరిగింది. అది ఆహ్, లోకల్ నాయకులదని కూడా తెలుస్తోంది. ఇక్కడ చాలా వరకు ఇల్లులున్నాయి. మనతో పాటు స్థానికులున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. నా పేరు రాజు అన్న. ఓకే. సో, ఇది ఇక్కడ శాంతినగర్ ఏరియానా ఇది? నల్లచెరువు శాంతినగరా? అవును. రామాయ నగర్ వస్తది. ఓకే. రోడ్ నంబర్ 5. సో, సో ఇక్కడ ఎన్ని ఇల్లులు కూల్చింది హైడ్రా ఇప్పటివరకి? మొత్తం ఇల్లులు కూలలేవన్నా. హ్మ్. రేకుల షెడ్లు రేకుల షెడ్. ఎవరి రేకుల షెడ్‌లవి? ఇంగ ఎవరి అంటే పెద్ద పెద్దోళ్ళయి, అది మనకు తెలియదు. ఓకే. లీడర్స్ ఆఫ్ పొలిటికల్ రాజకీయ నాయకులవా? కాదండి. హ్మ్. ఆ షెడ్‌లో ఏముండే ఇప్పటివరకి? ఏమున్నాయంటే మనం పోయి ఆడ వాళ్ళ దగ్గర అడగము. మనమేందో ఈడ అంటే అందులో ఇల్లు నివాసం ఉంటున్నారా రేకుల షెడ్‌లో? మనుషులు ఉంటున్నారా? బిజినెస్ చేస్తున్నారా? బిజినెస్, అది మామూలు ఏదో బైకులు దానికి దీనికి రిపేర్ చేస్తారు. గోడౌన్ లాంటిదా? గోడౌన్ లాంటిదండి. ఓకే. హ్మ్. అది ఇక్కడ ఇల్లులు కూలగొట్టడానికి వచ్చిర్రు. హ్మ్. కొంచెం టైం ఇచ్చారు. ఎందుకంటే లేబర్లు ఉన్నారు కదా! ఓకే. ఆ లేబర్‌లను జర ఒక నెల టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఓకే. అందరికి నోటీసులు ఇచ్చినారా ఇక్కడ? ఏం జరగలేదు. అది మొత్తం వాళ్ళొచ్చారు. హ్మ్. వచ్చి వాళ్ళకు ఏదైతే నచ్చిందో మొత్తం కూలగొట్టేశారు. హ్మ్. సో, నల్ల చెరువు ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా మనకు కూల్చివేతలు కనిపిస్తున్నాయి. మొత్తం భారీ రేకుల షెడ్. చాలా పెద్ద మొత్తంలో రేకుల షెడ్ కనబడుతుంది. రేకుల షెడ్ ఒక ఒక అంటే మనకిక్కడ నివాసం ఉన్న రేకుల షెడ్ లాగా అయితే లేదు ఇది. ఇక్కడ ఏదో బిజినెస్ లేదా ఏదైనా గోడౌన్ లాంటిది పెట్టినట్టున్నారు. సో, ఇక్కడ మొత్తం కూడా డెమాలిష్ అయితే హైడ్రా అధికారులు చేశారు. ఎగ్జాక్ట్ చెరువు అపోజిట్ చెరువు అపోజిటే మనకి డెమాలిషింగ్ కనబడుతుంది. ఎగ్జాక్ట్ చెరువు ఉంది. చెరువుకి అపోజిట్‌గానే ఇక్కడ డెమాలిషింగ్ అనిపిస్తుంది రేకుల షెడ్. అయితే ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఈ రోడ్ వరకి ఇక్కడ వరకు ముందు చెరువు అసలు ఇక్కడ వరకి వాటర్ వస్తుండే. సో, ఇక్కడ వరకి వాటర్ అనేది వస్తది. మొత్తం కూడా ఇదంతా కూడా ఎఫ్‌టీఎల్‌లోనే ఉంది అని చెప్పేసి. సో, చాలామంది మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మాకు అనవసరమైన రాద్ధాంతం ఎందుకని. కొంతమందైతే ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నాకేం రాదు. నాకు మీ తెలీదు. పేరండి? మేము ఇక్కడ బతకడానికి కూలి చెప్తాం మాకు తెలీదు. ఓకే. ఓకే. అగో సార్ మీరేం చెప్పకండి గానీ డెమాలిషింగ్ ఎప్పుడయింది? ఎప్పుడు కూలగొట్టిర్రు? పొద్దున 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 కూలగొట్టారా? ఆ! పొద్దున ఇది ఒక్కటే కూలగొట్టినారు. ఏది? అక్కడ కూడా కొట్టారు. ఓకే. అక్కడ 10 షెడ్లు ఆ! అంతే. సో, అంటే మామూలుగా చెరువు అపోజిట్ ఉన్నాయి. ఆ, లైన్‌గా ఉంటాయి గదా! ఆ, ఒక్కటి కూలగొడితే కాకుండా పక్కనే కూడా చెరువు ల్యాండ్‌కి సంబంధించినవి ఉంటాయి గదా! ఆ. ఇదొక్కటే కూలగొట్టడానికి కారణం ఏంది? ఇది వాటర్ ప్లాంట్ పెట్టారు కూలర్ది. వాటర్ ప్లాంట్ ఉందా ఇందులో? బిజినెస్. బిజినెస్ ఓకే. బిజినెస్ గరీబోళ్ళు ఉన్నదని ఏమనట్లే హైడ్రా అధికారులు. ఏమన్నా బిజినెస్ చేస్తే కబ్జా చేసి బిజినెస్ చేస్తే వాళ్ళకి. బిజినెస్ చేస్తే కూల తింటారు. ఓకే. ఏం బిజినెస్? వాటర్ బిజినెసేనా? వాటర్ బిజినెస్ ఓకే. ఎన్ని ఎన్ని గజాలు ఉంటది ఇది? 300 గజాలు ఉంటాయి. హ్మ్. 300 గజాలు ఉంటాయి. కూలగొట్టినారు ఇంకా. హ్మ్. హ్మ్. సో, ఎవరన్నా ఏమైనా గొడవ లాంటిది ఏమైనా జరిగిందా కూల్చినప్పుడు? ఏం జరగలేదు. హ్మ్. ఏం జరగలే. సో, పక్కన వాళ్ళంతానేమో నివాసం ఉంటున్నారు. ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఆ, అంతే. ఇదొక్కటే బిజినెస్. ఇది ఒకటి బిజినెస్. హ్మ్. మాకు ఆయన హ్మ్. ఇది ఒకటి బిజినెస్. ఓకే. మీకు తెలుసా? వాళ్ళు తెలుసా? తెలియదు. హ్మ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు యాదుల్లా. యాదుల్లా డ్రైవర్. యాదుల్లా. డ్రైవింగ్ చేస్తారు. ఇదే సో, బండి ఇది నడిపిస్తాం. ఇది ఇది ఏంది అసలు ఇది కూల్చినారు కదా! వాటర్ ఫ్రంట్ అది. వాటర్ ప్లాంట్. ఎవరిది వాటర్ ప్లాంట్ ఇది? మా ఓనర్. పొలిటీషియన్ ఆయన? పొలిటీషియన్ కాదు. ఓకే. సో, ఆయనదేనా బిజినెస్ ఇది? బిజినెస్. హుహు. కూల్చేసినారు. మేము నో వచ్చి 3 నెలలు అవుతుంది అంతే. ఓకే. అంతకుముందు వేరే డ్రైవర్. నోటీసులు ఏమైనా ఇచ్చినా కూల్చే ముందు నోటీస్ ఇచ్చినారా ఏమన్నా? ఏమో సార్ తెలియదు. హ్మ్. తెలియదు. డైరెక్ట్‌గా కూల్చేస్తున్నారు. సో, ఏంది పరిస్థితి మళ్ళీ కూల్చినంత? ఇక పరిస్థితి ఏంటంటే ఇక ఆయన మాట్లాడుకుంటాడు. మనకి వచ్చిండా మీ ఓనర్ వచ్చిండా? వచ్చాడు. ఏమన్నాడు ఓనర్ అధికారులతో మాట్లాడిన హైడ్రా అధికారులతో? ఏమో తెలియదు. నేను లేను. నేను లైన్కి వెళ్ళాను. హ్మ్. సో, ఏం చెప్పారు ఇదంతా కూల్చేసినారు అంతే ఇంకా. అంతే. ఎన్ని గజాలు ఉందన్నారు ఇది? ఏమో ఎంత ఉందో అది కానీ తెలియదు. ఇక్కడ పెద్దాయన కూడా ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్యామ్. శ్యామ్. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 96లో వచ్చిన ఇక్కడ. 96 నుంచి ఇక్కడ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? మైనది. ఓకే.
సో ఇది కూల్చినారు కదా, సో ఇదంతా కూడా చెరువు ల్యాండేనా? ఉమ్. పట్టకదేమండి ఇది పట్టకాయలు. పట్ట ఇది ఇది మొత్తం కూడా ఇది వాటర్ ప్లాంట్ అంట కదా. వాటర్ ప్లాంట్ ఓకే, మళ్ళీ పట్టా కాగితం ఉన్నాక ఎందుకు కూల్చినారు అధికారులు? మాకు తెలియదు అది తెలియదు, కానీ కూల్చేసినారు. కూల్చేసి సో పక్కన ఉన్న ఇల్లులు ఉంటున్నారు గరీబోలు కాబట్టి ఏమనలేదు అది. వాళ్ళు జాగా ఒకళ్ళు అయితే బతకనికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎన్ని గుడిసెలు ఉన్నాయి, గుడిసెలు తీస్తారా? సో వాళ్ళకి వేరే ఇల్లు లేదు. నేనే పని చేస్తా వాటర్ ప్లాంట్. ఇది ఒక్కటే వాటర్ ప్లాంట్ కూల్చడానికి కారణం ఏంది మరి? ఇదేంటి అక్కడ ముంగడు కూల్చారు కదా, ఓకే, ఈ ఏరియాలో ఇది ఎక్కువ వాటర్ ఈ ప్లాంట్ ఒకటి ఉంది కాబట్టి తీశారు. ఒక 1 మంత్ టైం ఇచ్చిరన్న, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పారు. మేమైతే ఇక్కడనే పని చేస్తాం కదా, కాబట్టి ఇక ఇక్కడనే ఎక్కడ చూడాలి. ఇక్కడైతే కష్టం దొరకడం, ఇక అంటే సింగిల్ బెడ్రూమ్ అంటే మేము ఎక్కడి నుంచో పని చేసుకుని వస్తాం కదా, ఇక దానికోసం చేయాలంటే కష్టం కదా. ఇక 1 మంత్ టైం ఇచ్చిరు, ఇక ఎక్కడ ఉండాలో తెలియదు కదా, అదే ప్రాబ్లం అవుతుంది. ఇక చూడాలి, ఎక్కడక్కడ చూడాలి. ఇక గవర్నమెంట్ వచ్చేది ఏం లేదన్న, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్పేది. గవర్నమెంట్ తీసేసుకుంటుందా? ఇప్పుడు తీసేస్తారట కదా, 1 మంత్ టైం ఇచ్చిరంటే. ఎందుకంటే అది కూడా మేము చిన్నపిల్లలు ఉన్నారని పొద్దున రిక్వెస్ట్ చేసినాం. ఆహా, ఓకే. ఇక అది దానికోసం అని ఇక ఓకే అని చెప్పేసి చెప్పిర్రు. ఇక కాల్ చేసుకుని ఎక్కడ పోతామన్న. ఇక సో ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇట్లా చేస్తున్న ప్రభుత్వం? ఏమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? ఎందుకన్నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్ అని చెప్తా కదా ఎప్పటికీ. అది చేసి ఉంటే అదే కేసీఆర్ ఉంటే ఇక ఇప్పటికల్లా మంచిగా ఉండే, ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. కొంచెమైనా అంటే పేదోళ్ళకి చూస్తాడు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చూడట్లే. ఇప్పుడు ఇక్కడంటే ప్రతి దగ్గర అట్లనే అవుతుంది, పేదల గురించి ఏం చూస్తలేడు ఆయన. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెస్ట్ అంటారా? చాలా బెస్ట్, 100% బెస్ట్ ఆయన. 100 కంటే 100% బెస్ట్ కేసీఆర్. ఎందుకంటే ఆయన పేదలని ఒక 100% అయినా చూస్తాడు. వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారని కొంచెమైనా వాళ్ళకి ఇస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కొంచెమైనా మనీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇస్తారు, లేకపోతే ఇల్లైనా కట్టిస్తారులే. కానీ వీళ్ళు ఏంటిదంటే డైరెక్ట్ వచ్చి తీసేస్తున్నారు. దానికి ఏం చెప్తాం ఇక, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారు? ఇక గరీబులు ఉన్నారని కదా. సరే రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మరి? ఏం చెప్తాం ఇక, అట్లా చేసి ఏం చెప్తాం ఆయనకు? ఆయన సీఎం పదవిలో ఉన్నారు, ఇక ఏం చెప్తాం ఆయనకు? అదే వేరే వాళ్ళు ఉంటే దానికి ఏమైనా అడిగేటోళ్ళం. ఆయన సీఎం పదవి అంటే మనం ఏం చెప్తాం? ఇక ఏం చెప్పినా మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఏమైనా అవుతుందేమో అని భయం ఒకటి, అంతే. గరీబోళ్ళని చూడాలంటారు. చూడాలి, చూడకపోతే ఎట్లన్నా? ఇప్పుడు సీఎం అంటే గరీబులను చూడాలి, అందరినీ చూస్తేనే కదా మేము కూడా బతికి, దానికోసమే కదా. ఇప్పుడు మనం ఏం చేసినా జిఎస్టీ కడుతున్నాం, ప్రతిదీ కడుతున్నాం, అది గవర్నమెంటే కదా పోయేది. పేదోళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆయన? ఇంకా సీఎం ఎందుకు ఆయన? అదే కేసీఆర్ ఉంటే కంపల్సరీ చేసేటోడని నా ఫీలింగ్, అంతే. ఏం జరిగింది? కూలగొట్టారా? ఇక్కడ నేను లేను, నాకు తెలియదు. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇల్లు ఎక్కడ? ఇగో ఇక్కడ అవతల ఉంటాం మేము. అవతల. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2-3 సంవత్సరాల నుంచి 3 ఉంటున్నాం. సంవత్సరాల నుంచి. ఉమ్. ఓకే, మీ ఇల్లు అన్ని కూడా ఇక్కడనే. ఆ. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు అందరూ? మాది మైబాద్ వరంగల్. మహబూబాద్. అక్కడ నుంచి మాలో కవిత ఉండను ఎంతమంది? ఉండే. ఇప్పుడు వాళ్ళు బలరాం నాయక్ ఇప్పుడు. రామచంద్ర నాయక్ ఇప్పుడు. ఓకే. సో ఆ నుంచి మీరు వలస వచ్చినారు ఇక్కడికి? మహబూబాబాద్ నుంచి. అవును. ఓకే. ఏం పని చేస్తున్నారు మీరు? కూలి పని చేస్తాం బయట ఎక్కడైనా గుడిసెలు దొరికినప్పుడు. వేసుకున్నారా? ఏమైనా అన్నారా అధికారులు వచ్చి మిమ్మల్ని మీ గుడిసెలు గురించి ఏమైనా అన్నారా? ఏమనలే. మాకేమనలేదు. ఏమైనా వాళ్ళ ఊర లీడర్లు పక్క ఇల్లు ఏమైనా కట్టిస్తున్నారా? ఏం లేవు. సో అంత గుడిసెలనే ఉంటున్నారు. ఉమ్. మళ్ళీ భయం అవుతుందా? ఇప్పుడు హైడ్రా అధికారులు చెరువు పక్కన ఉన్న ఇల్లు అన్ని కూల్చేస్తున్నారు కదా, మీకు భయం అయిందా మరి? భయం కాదా మరి? మేము ఎక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు లేదు కదా మాకు చోటు. అవును. సో మిమ్మల్ని కూల్చారన్నారు కదా, గరీబోలు బతకనికి వచ్చిన వాళ్ళని, ఇదే ఇల్లు అనుకున్న వాళ్ళని కూల్చామని చెప్పినారు కదా. కానీ చెరువు పక్కన ఉంది కదా, ప్రాబ్లం కదా చెరువు నిండినప్పుడు? చెరువు పక్కన ఉంది కదా, ప్రాబ్లం అవుతుంది, మీరు తీస్తారా లేదని ఇక అడిగారు. అడిగినారా? ఆ. ఏమన్నారు మళ్ళీ? ఇక మేము బతికేనికి వచ్చినాం, ఇక్కడే ఉంటున్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలని ఇన్నే ఉన్నాం. ఇక మాకు ఇదే ఉంది కానీ. ఇదే ఉందని ఇక్కడే ఉంటున్నాం. ఎట్లా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటారు? ఇక చాలా మంది ఉంటారు, ఇక్కడే ఉంటాం. కాకపోతే వేరే వాళ్ళ సార్ వాళ్ళది కాకుండా గవర్నమెంట్ది ఉంటే మాకైనా గింత ఏదైనా చేస్తే మేము బతుకుతాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఓకేనా? డబుల్ బెడ్రూమ్ కాకుండా ఒక రూమ్ ఇచ్చినా చాలు. ఇప్పుడు అవి ఇస్తున్నారు కదా ఇందిరా ఇల్లు, ఎక్కడ ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ఇయ్యనికి రెడీగా ఉంది ఇప్పుడు. అలా ఒక రూమ్ ఇచ్చినా మేము కూలి చేసి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతాం? ఇక్కడే పని చేసి బతుకుతాం. డబుల్ బెడ్రూమ్ వేరే దగ్గర ఇచ్చారు అనుకో, ఇటు నుంచి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతాం. చెరువు పక్కనే బాగుందా? ఇస్తే వెళ్ళిపోతాం. వదిలేసి వెళ్ళిపోతారా? అవును.